ప్రాపర్టీ ట్యాక్స్ మొండి బకాయిలపై ఫోకస్ పెట్టింది జీహెచ్ఎంసీ. నగరంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాలు ఏళ్లకు పైబడి ట్యాక్స్ కట్టడం లేదు. దీంతో భారీగా పన్నులు పెండింగ్లో ఉండటంతో వసూలు చేయడంపై దృష్టి పెట్టింది. ఆస్తి పన్ను పెండింగ్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నిటికీ నోటీసులు జారీ చేస్తుంది బల్దియా. జీహెచ్ఎంసీకి ప్రభుత్వ రంగ సంస్థల నుంచి భారీగా ఆస్తి పన్ను రావాల్సి ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ భవనాల నుంచి సుమారు 5,000 కోట్ల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్లో ఉంది. ప్రభుత్వ సంస్థల నుంచి వచ్చే ట్యాక్స్ వసూలు చేసుకోగలిగితే అప్పులు తీర్చుకోవచ్చని భావిస్తోంది బల్దియా. దీంతో ఆస్తి పన్ను బకాయిలు చెల్లించాలని కేంద్ర ప్రభుత్వానికి చెందిన 15 శాఖలు, రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 18 శాఖలకు నోటీసులు ఇచ్చారు. ఇందులో కేంద్రానికి చెందిన రైల్వే, బిఎస్ఎన్ఎల్, ఇన్కమ్ ట్యాక్స్ లాంటి వాటితో కలిపి మొత్తం 400 ప్రాపర్టీలు 400 కోట్ల రూపాయలు బకాయి పడ్డారు. రాష్ట్రానికి సంబంధించి హెల్త్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రికల్, పోలీసు లాంటి సంస్థలు మొత్తం 2,000 ఆస్తులకు 4,600 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. జీహెచ్ఎంసీ సర్కిల్ ఆఫీసుల నుంచి రెగ్యులర్గా నోటీసులు వెళ్తున్నా రెస్పాన్స్ రాకపోవడంతో ఈసారి జీహెచ్ఎంసీ కమిషనర్ పేరుతో నోటీసులు జారీ చేశారు. కేంద్రం ప్రతి ఏటా 20 కోట్ల వరకు పన్ను చెల్లించినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గత 10 ఏళ్లలో కేవలం 54 కోట్ల రూపాయలు మాత్రమే చెల్లించారు. వారం రోజులుగా గ్రేటర్లో ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు ఉన్న వారికి వారెంట్లు జారీ చేయడంతో పాటు ఆస్తులు సీజ్ చేసి ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు అధికారులు. బకాయిలు ఉన్నవారు పేమెంట్ చేయాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ ఆఫీసర్లు వెళ్లిన సమయంలో ప్రాపర్టీ ఓనర్ల వద్ద డబ్బులు లేకపోతే చెక్కులను ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు అధికారులు. జీహెచ్ఎంసీకి బకాయిలు మొత్తం 11,000 కోట్లు ఉండగా ఇందులో సగం ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులుండడంతో ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వ బకాయిలపై విమర్శలు వచ్చే ఛాన్స్ కూడా ఉందంటున్నారు. ఇందుకు తావు లేకుండా జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు ప్రభుత్వాలకు చెందిన బిల్డింగ్స్ కు నోటీసులు ఇచ్చారు. బకాయిలు ప్రభుత్వాలు చెల్లిస్తే జీహెచ్ఎంసీకి ఉన్న అప్పులు చెల్లించవచ్చని, బల్దియాపై రోజు ₹1 కోటి భారం కూడా తగ్గుతుందంటున్నారు అధికారులు. గత ప్రభుత్వంలోనే బల్దియాకు చెల్లించే ఆస్తి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఎప్పటికప్పుడు చెల్లింపులు జరిగేవి. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి బడ్జెట్లో జీహెచ్ఎంసీకి 3,065 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇందులో సగం వరకు నిధులు విడుదల చేసింది. ఇందులో ఆస్తి పన్నుకు సంబంధించినవి కూడా ఉన్నాయి. జీహెచ్ఎంసీ జారీ చేసిన ఈ డిమాండ్ నోటీసులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి బకాయిలు చెల్లిస్తే ఆర్థిక భారం తగ్గుతుందంటున్నారు అధికారులు.